తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల యుద్ధం ముగిసి నెల రోజులైంది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలకు తెరలేచింది. ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అయిన 2 ఎమ్మెల్సీ సీట్ల కోసం భారీ సంఖ్యలో నేతలు పోటీ పడుతున్నారు. ఈ నెల 29న పోలింగ్ జరగనుంది. అసెంబ్లీలోని బలాలను బట్టి ఒక సీటు కాంగ్రెస్కు, మరొకటి బీఆర్ఎస్కు ఖాయమైంది. కాంగ్రెస్లో ఏ పోస్టుకైనా పోటీ సహజం కనుక పెద్ద విశేషం లేదు. క్రమశిక్షణ గల పార్టీగా భావించే బీఆర్ఎస్లోనూ పోటీ తీవ్రంగా ఉండడమే విశేషం. ఉన్న ఒక్క సీటు కోసం 15 మందికి పైగా నేతలు పోటీపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు దక్కని వాళ్లు, దక్కిన ఓడిపోయిన వాళ్లు, గతంలో హామీలు పొందిన వాళ్లు ఆశావాహుల్లో ఉన్నారు. కేసీఆర్ తమకే ఛాన్స్ ఇస్తారని అందరూ గంపెడాశలు పెట్టుకున్నారు. బీఆర్ఎస్ విపక్షంలోకి వెళ్లడంతో నామినేట్ పోస్టులతో సంతృప్తిపరిచే పరిస్థితి లేదు. మరో 5 ఏళ్లు ఎలాంటి పదవి లేకపోతే నామోషిగా ఉంటుందని పోటీదారులు ఇదే ఆఖరి ఛాన్స్గా భావించి సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయడంతో 2 ఖాళీలు ఏర్పడ్డాయి. బీఆర్ఎస్ తరపున దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణ, ఎర్రబెల్లి దయాకరరావు, పువ్వాడ అజయ్, నిరంజన్ రెడ్డి ప్రధానంగా పోటీలో ఉన్నారు. ముత్తిరెడ్డి, యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య, గొల్ల మల్లయ్య యాదవ్, ఆత్రం సక్కు, జి నగేష్, పిఎల్ శ్రీనివాస్, మదన్ రెడ్డి తదితరులు కూడా సీటు ఆశిస్తున్నారు. తీరా అసెంబ్లీ ఎన్నికలకు ముందు గులాబీ కండువా కప్పుకున్న పొన్నాల లక్ష్మయ్య, రావుల చంద్రశేఖర్ రెడ్డి, తులా ఉమా, గాలి అనిల్ కుమార్, జిట్టా బాలకృష్ణరెడ్డి కూడా ఆశలు పెట్టుకుని ఉన్నారు. కేసీఆర్ పోటీ చేయడానికి కామారెడ్డి సీటును త్యాగం చేసిన గంప గోవర్ధన్ కూడా ఎమ్మెల్సీ పోస్ట్ ఆశిస్తున్నారు. గవర్నర్ కోట కింద ఎమ్మెల్సీలుగా తెరపైకి వచ్చి తమిళిసై నో అనడంతో అవకాశం పోగొట్టుకున్న దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలలో ఒకరికి ఆ సీటు కట్టబెడతారని వార్తలు వస్తున్నాయి. దాసోజుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆశావాహుల్లో కొందరు ఎంపీ టికెట్లు కూడా కోరుతున్నారు. వారికి ఎమ్మెల్సీ సీటు దక్కకపోతే ఎంపీ సీటును కేటాయించే అవకాశం ఉంది. శాసనమండలిలో ప్రభుత్వంపై దూకుడుగా దాడి చేసే సత్తా ఉన్న నేతకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు. మదన్ రెడ్డికి మెదక్, ఆత్రం సక్కుకు ఆదిలాబాద్ ఎంపీ టికెట్లు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. పోటీ గట్టిగా ఉండడంతో ఆశావాహులు అగ్రనేతలను ప్రసన్నం చేసుకుంటున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులతో సమావేశమై తమ పేరును పరిగణలోకి తీసుకోవాలని మొరపెట్టుకుంటున్నారు. 15 మందిలో ఒకరికి మాత్రమే ఛాన్స్ ఉండడంతో కేసీఆర్ ఆచితూచి నిర్ణయం తీసుకోనున్నారు. అసంతృప్తులను బుజ్జగించడానికి ఇప్పటికే రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఛాన్స్ మిస్ అయితే పార్లమెంట్ ఎన్నికలో అవకాశం ఇస్తామని ఇప్పటికే కొందరికి నచ్చజెప్తున్నట్లు సమాచారం. విధిలేని పరిస్థితిలో కొందరు వెనక్కి తగ్గి ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నట్లు తెలుస్తోంది.